శ్రీమాత్రే నమః. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. గురుదేవో మహాదేవో గురుదేవ సదాశివ. గురుదైవ నాస్తి తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు చెప్ప విషయం ఇంకా అయ్యప్ప స్వామి దీక్షలో 41 రోజు చేసి చాలా భక్తి భావంతో మండలం కాలం పూర్తి చేసుకొని ఇరుముడు కట్టుకొని అయ్యప్ప స్వాములు కొండకి వెళ్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నాను కనుక సంతానం కోసం ఈ పరిహారం చెప్పుచూ ఉన్నాను. ఏం సంతానం కలుగుతుంది అని కనుక అక్కడికి చాలా విశేషంగా ఎంతో భక్తిభావకంగా అందరు వెళ్తూ ఉంటారు స్వాములు. గంట అక్కడ నుండి ఏ స్వామి అయినా సరే గంట తీసుకొని వచ్చి గృహం నందు పెట్టుకున్నారనుకో ఖచ్చితంగా సంతానం కలుగుతూ ఉంటుంది. వారు వచ్చే సంవత్సరము వారికి గర్భం ఖచ్చితంగా దాల్చి ఉంటుందని చెప్పేసి శాస్త్రం చెప్పుచూ ఉంది. కావున ఇంకా ఇప్పుడు అయ్యప్ప స్వామి దగ్గరికి మండలం కాలం పూర్తి వెళ్తూ ఉంటారు కదా, ఎవరికైతే సంతానంలో ఇబ్బందులు కలుగుతూ ఉంటుందో వారు గంట ఖచ్చితంగా తెమ్మని స్వాములకు చెప్పండి. తీసుకొని వచ్చి ఆ గంట మీ గృహం నందు పూజా గదిలో పెట్టేసుకోండి. పెట్టుకొని మీకు సంతానం అయిన తర్వాత ఖచ్చితంగా స్వామివారి మాలాధారణ చేసుకోవాలి. ఎవరైనా సరే మీ తమ్ముతో చేపిస్తారు, మీరు చేస్తారు. ఆ స్వామివారికి మాలాధారణ చేసుకొని మళ్ళీ ఆ గంట స్వామికి మళ్ళీ అప్పచెప్పాలి. కావున ప్రతి ఒక్కరికి కూడా సంతాన విషయంలో ఇప్పుడున్న కాలమాన ప్రకారంగా ఏదో ఆరోగ్య సమస్యతో స్త్రీ కానీ పురుషులు కానీ ఇబ్బందికరమైన సమస్యతో గడుపుతూ ఉన్నారు. తినే ఆహార పదార్థాలు కానీ అన్ని విధాలుగా అనుకూలంగా లేకుండా పోతుంది కాబట్టి ఆరోగ్యంతో ఇబ్బంది పడుతూ సంతానంలో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కావున ఇప్పటికీ ఆ అయ్యప్ప స్వామి దీక్షా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కావున ఈ వీడియో పెడుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామి కృపకి పాత్ర కావాలని మనసా వాచా ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.